అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మరి కర్నూలు జిల్లా ఈ యొక్క కడివిల గ్రామంలో అంతర్రాష్ట్ర స్థాయి గిరిక పోటీలు అయితే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి రాయచూరు జిల్లా మాన్యు తాలూకు నీర్మాని ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క హనుమాయ నాయక్ గారు మొదటి బహుమతి కైవసం చేసుకునింది. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కూర్చున్నాం. ఎత్తుల యజమాని ఆరాప ఎద్దుల యజమాని ఎవరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాన్యు తాలూకు. ఓకే ఓకే రైతు. మీ పేరండి? నాగరాజు గారు. ఎన్ని రోజుల పాటు మీరు ఈ యొక్క సాధన చేశారు ఎద్దులతోటి? నెల రోజులు సాధన చేశారు. ఇంతకుముందు ఏదైనా స్థానాలు తీసుకున్నారా? ఇదే మొదటిసారి. అక్కడ ఎక్కడైనా మీ కాడ ఆడారా? ఎక్కడ ఆడలేరు. ఈ జత కూడా ఎన్ని రోజులు మీతో పాటు ఉందండి? 2 నెలల పాటు మీ దగ్గర ఉంది. ఇక్కడ మొదటి ప్లేస్ తీసుకున్నారు. ఓకే. దాదాపుగా ఈ జత కూడా ఎంత పడిందండి మీకు? ఇది 150 ఇది 150 3 లక్షలు తీసుకున్నారు. ఓకే. 2 నెలల కింద తీసుకున్నారు, సాధన చేశారు. ఓకే రైట్ అండి. ఎన్ని జతలు వచ్చాయి మీ కాడ నుంచి? ఒక్క జత. ఇంకో జత కూడా మీ కాడ నుంచే 2 జతలు. అది కూడా ప్లేస్ వచ్చిందా? అది కూడా ఎన్నో ప్లేస్ అండి? 2 ప్లేసులు తీసేసుకున్నారు. ఓకే. ఇక్కడ కర్ణాటక ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? ఎలా ఉంది నడిపించడం? బాగా మంచిగా చేసుకున్నారా? ఓకే రండి. మరి కర్ణాటక ప్రాంతంలో కూడా పందాలు పెడితే ఆంధ్ర వాళ్ళు రాణిస్తారా? ఇక్కడ నుంచి ఓపెన్ కూడా పెట్టేస్తారు ఇంకా. ఓకే. కర్ణాటక ప్రాంతం నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా మీరు ఎన్ని నిమిషాలు ఆడిస్తారండి అక్కడ? 5 నిమిషాలు. ఇక్కడ 5 నిమిషాలు కూడా ఆడతారు అట్లయితే మీ కాడ? ఓకే రైట్ అండి. ఓకే థ్యాంక్ యూ. ఈయన ఎవరండి? ఏ ప్రాంతం మరి ఈయన వచ్చారు? వాళ్ళిద్దరు హీరో. అవునా? నమస్తే రెడ్డి. జాలవాడి నుంచి వచ్చారు. ఈరంతా సాంప్రదాయం అంతా మీదేనా రెడ్డి? ఓకే సూపర్ రెడ్డి. మరి ఫస్ట్ ప్లేస్ తీసుకున్నారు, లాస్ట్ ప్లేస్ వీళ్ళే తీసుకున్నారు. మరి ప్రాంతానికి చూస్తుంటే కర్ణాటక వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఆడొచ్చు అంటున్నారు. ఎలా ఉందండి ఇది? అక్కడ మన వాళ్ళు కూడా ఆడొచ్చు అంటున్నారు. ఇక ముందు కూడా ఓపెన్ పెడతారంట పందాలు కూడా. ఓకే రైట్ అండి. ఓకే గట్టిగా చెప్పట్లు. ఓకే రైట్.